హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే మనము చేపలు బెండకాయ పులుసుని అయితే రెడీ చేసేద్దాము. చేపల పులుసుకి అయితే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చీరికల కింద అయితే కోసేసుకొని మిక్సీలో బరకగా కొంచెం పేస్ట్ని అయితే చేసేసుకోవాలండి. పచ్చిమిర్చిని అయితే ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కొంచెం పైన సన్నగా చీరుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు కూడా మనము చేపల పులుసు చేసేటప్పుడు ఉల్లిపాయని ఇలా బరగ్గా పేస్ట్ చేసుకుంటే చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే చేపల పులుసు చిక్కగా పెడతారు. మేమైతే ఏంటంటే చేపల పులుసుని అయితే పలుచగానే పెడతామన్నమాట. మాకందరికీ కూడా ఇలాగే ఇష్టము. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 30 కేజీ పెద్ద చేపనైతే తీసుకున్నాము. 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాము. ఉల్లిపాయ పేస్ట్ని అయితే బరగ్గా చేసుకుని రెడీ చేసేసుకున్నాం అనమాట. నిమ్మకాయ అంత సైజు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకోండి. కొంచెం కారము, సరిపడా ఉప్పు, కొత్తిమీర, పసుపు వీటిని అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట. ఫస్టే మనం అయితే కూర వేసే ముందు అయితే చింతపండు అయితే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టేసుకున్నట్టయితే మనము కూర వేసేటప్పటికి అది మెత్తగా నానిపోతుంది అనమాట. తర్వాత మసాలాకి అయితే ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు, అల్లము, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఎప్పుడు కూడా మేమైతే వీటిని మిక్సీలో అయితే వేయడం జరుగుతుందన్నమాట. దాసిన చెక్క అది కొంచెం మేము ఎప్పుడు కూడా వాడమండి. కొంచెం ఇంతవరకు మసాలా ఒక సింపుల్గా వేసుకుంటామన్నమాట. ఎందుకంటే మసాలా ఎక్కువ వాడడం మాకు అంత ఇష్టం ఉండదు. నార్మల్గానే వేసుకుంటామన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ మీద కళాయిని పెట్టేసుకుని ఆయిల్ అయితే మనం పోసేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే మిక్సీలో ఆడుకున్నాం కదా, అది అల్లం మనం ఆడుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని తుక్కునైతే అందులో వేసేద్దాము. వాటిని నెమ్మదిగా సన్న మంట మీద అయితే వేయించుకుందామండి. అలా వేగుతున్నప్పుడే కొంచెం పసుపును కూడా మనమైతే ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే కళ్ళుప్పునే వాడతామండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు అవి వేగేటప్పుడు మనము ఫస్ట్గానే పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం గమ్మున మగ్గిపోతాయి అన్నమాట. అలా వేసుకున్న తర్వాత వాటిని అయితే సన్నటి సెగ మీద మనం పొయ్యి మీద అయితే కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత కారాన్ని అయితే కూరలోకి మనకి ఎంత అవసరమో అంత కారాన్ని అయితే వేసుకోండి. మీ ఇష్టము, మీరు తినే దాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామన్నమాట. కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకున్నాము. అలా వేసుకున్న తర్వాత కాసేపు అయితే నూనెలో కారం మగ్గిన తర్వాత ఈ చేప ముక్కలను అయితే వేసేద్దాము. చేప ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఆ చేప ముక్కలను కూడా కారం పట్టేటట్టు అటు ఇటు గరిటెతో అయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ముక్కలకి సమానంగా చేపలకి కారం అయితే పడుతుందన్నమాట. అలా కాసేపు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా కారము ముక్కలు అవన్నీ కూడా కలిసిన తర్వాత 5 నిమిషాలు ఆగిన తర్వాత మనం అయితే చింతపండు పులుపుని అయితే పోసేసుకోవాలండి. చింతపండు పులుపు కూడా మనం తినేదాన్ని బట్టి చూసి మీ ఇష్టం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. మేమైతే ఎక్కువ పులుపుని అయితే తినమన్నమాట, సమానంగా తింటామన్నమాట. అలా ఒక 5 నిమిషాలు అయితే చింతపండు పులుపులో చేప ముక్కలు అయితే కాసేపు మగ్గిన తర్వాత ఈ బెండకాయలను అయితే చీరుకున్నాం కదండి, ఈ 1/2 కేజీ బెండకాయలను కూడా అందులో అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మీరైతే అస్సలు చేపల కూరలో ఎప్పుడు కూడా గరిటెనైతే పెట్టొద్దండి. ఇలా వేసిన తర్వాత మనము కొంచెం సేపు అయితే గరిటె పెట్టకుండా పులుసుని అయితే ఇలా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్నట్లయితే ఈ బెండకాయ ముక్కలకి ఈ కారము ఇవన్నీ మసాలా అన్నీ కూడా కరెక్ట్గా సమానంగా పడతాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే కొత్తిమీరని అయితే కొంచెం వేసేయాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి మనం కొత్తిమీర వేసుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా సమానంగా కొత్తిమీర కూడా కొంచెం చేపల పులుసు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనమైతే ఇంకా మసాలాను కూడా వేసేయాలన్నమాట. మసాలా కూడా చూసారు కదా, మేమైతే ఏం వేసామో మిక్సీలో అలా నార్మల్గా వేసుకుంటే సమానంగా సరిపోతుందండి. ఇంకేమీ వేసుకోకుండా సింపుల్గా అలా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనమైతే అన్నీ యాడ్ చేసేసాం కదా, ఇంక ఇప్పుడు చేపల కూర అయితే మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత చేపల కూర అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.